అందరికీ నమస్తే అండి. సాక్షిలో ఫేక్ వార్తలు సర్వసాధారణమే. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏం హర్ట్ అవ్వద్దు. నిజమే, సాక్షిలో ఫేక్ వార్తలు రాయడం సర్వసాధారణం. అయితే ఇందులో వాళ్ళ వార్తలను వాళ్ళే గుర్తించి క్షమాపణలు చెప్పడం లేదా చింతించడం చాలా అరుదు. ఇప్పుడు ఈనాడులో తప్పుడు వార్తలు కొన్ని వస్తుంటాయి, లేదా సత్యాలను నిజాలను దాచి ఏం చెప్పాలో అదే చెప్తారు ఈనాడులో. అబద్ధపు వార్తలు ఫేక్ వార్తలు చాలా తక్కువ ఈనాడులో రావడం. బట్ వక్రీకరణలు ఉంటాయి, ఇంటెన్షన్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పి కొన్ని దాస్తారు. ఆంధ్రజ్యోతిలో అప్పుడప్పుడు అబద్ధపు వార్తలు ఉంటాయి అండ్ బెదిరించే వార్తలు ఉంటాయి, వేరే వేరే మసాలా స్పైసీలు ఉంటాయి. ఆంధ్రజ్యోతి స్టైల్ ఆఫ్ జర్నలిజం వేరు. సాక్షిలో ప్యూర్లీ వాళ్ళ పార్టీకి ఏది అవసరమో అది రాస్తారు, వాళ్ళ పార్టీకి ఏది నష్టమో అది రాయరు. అవసరమైతే అబద్ధాలైనా రాస్తారు, అచ్చుతప్పులైనా రాస్తారు. మంచి చెడు నీతి నిజాయితీ ఏమీ ఉండవు. అది ప్యూర్లీ కరపత్రం. అటువంటి సాక్షిలో నిన్న ఒక వార్త వచ్చింది. ఏబి వెంకటేశ్వరరావు గారంట మీకంటే వైఎస్ జగన్ పాలన 100 రెట్లు బాగుంది అని కూటమి పెద్దలను ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినట్టుగా ఒక వార్త నిన్న సాక్షిలో వచ్చింది. మీకంటే వైఎస్ జగన్ పాలన 100 రెట్లు బాగుంది, ఇది ప్రజలే చెబుతున్నారు. ప్రజల ఆస్తులు లాక్కుంటున్న నీకు పాలాభిషేకం చేయమంటావా? నారా లోకేష్పై నిప్పులు చెరిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు నవ్వులూరు రైతుల భూమిని బలవంతంగా లాక్కోవడంపై మండిపాటు, శవాల మీద రాజ్యం ఏలదామనుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం అని సాక్షిలో ఫస్ట్ పేజీలో ఈ డెక్ పెట్టి లోపల పేజీలో ఫుల్ వార్త రాశారు. నిజంగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ మాట అనలా. ఆ వీడియోలు మనం చూసినా అర్థమవుతుంది. ఆయన మాట వాళ్ళ లోకేష్ గారిని తప్పు పట్టారు, నవలూరు గ్రామ రైతుల సమస్యలు ప్రస్తావించారు, ప్రభుత్వాన్ని విమర్శించారు తప్ప మీకంటే జగన్ పాలన 100 రెట్లు బాగుందనే మాట అనలా. అయితే దానికి ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న సాక్షికి సింపుల్గా గడ్డి పెట్టారు. మరీ టఫ్గా మసాలా దట్టించలేదు. కానీ టు ద ఎడిటర్ సాక్షి న్యూస్ పేపర్ మిస్టర్ ధనుంజయ రెడ్డి, ఈరోజు సాక్షి దినపత్రికలో మొదటి పేజీలో మీకంటే వైఎస్ జగన్ పాలన 100 రెట్లు బాగుందని నేను అన్నట్టుగా ఒక వార్త రాశారు. అది పచ్చి అబద్ధం, వాస్తవ విరుద్ధం. నేను నవలూరులో మీడియా ముందు మాట్లాడిన వీడియో పబ్లిక్గా అందరికీ అందుబాటులో ఉంది, లింక్ అని చెప్పి వైఎస్ జగన్ పాలన ఎంత అధ్వానమో రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నాకు బాగా తెలుసు. అందుకే జగన్ నెవర్ అగైన్ అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాను. మీరు రాసిన ఈ అబద్ధాన్ని మీ పేపర్లోనే దిద్దుకోవాల్సిన బాధ్యత మీదే. అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉండాలనే రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నాను కాబట్టి ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న విమర్శకి కేసు పెట్టను. కానీ మాట్లాడే స్వేచ్ఛ అంటే అబద్ధాలు చెప్పడానికి స్వేచ్ఛ కాదు. మీకేమైనా పాత్రికేయ విలువలు మిగిలి ఉంటే చేసిన తప్పును సరిదిద్దుకోండి అని చెప్పి ఇట్లు ఏబి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన ఒక లెటర్ సాక్షికి రాశారు. దానికి ఈరోజు సాక్షిలో ఒక చిన్నపాటి ఖండన వచ్చింది. నేను అలా అనలేదు, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీవీ అని కూటమి పాలన కంటే వైఎస్ జగన్ పాలన బాగుందని తాను ఎక్కడా అనలేదని ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఇటీవల నవలూరు రైతుల సమస్యలపై వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త శనివారం సాక్షిలో ప్రచురితమైంది. ఈ క్రమంలో ఆయన అనని వ్యాఖ్య ప్రచురితమైనందుకు చింతిస్తున్నాం అని చెప్పి ఒక చిన్న, అంటే వీళ్ళు చేసిన తప్పుకు చింతిస్తున్నామని సాక్షి వల్ల ఒక చిన్న అపాలజీ అయితే ఇండైరెక్ట్గా చెప్పారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాక్షిలో ఇటువంటి కామం చాలా సందర్భాల్లో, చాలా ఒక ఎస్ఐ కొట్టకపోయినా కొట్టినట్టుగా ఒక వీడియో ఉంటే, ఏదో ఎస్ఐ ప్రజలను ఆపుతుంటే ప్రజలను కొట్టినట్టుగా ఒక వీడియో మార్ఫింగ్ చేసి తీశారు ఆ మధ్య పాలకొల్లులో. అలాగే 2023లో ఒకసారి ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే గారు, ఆమె అసెంబ్లీకి వెళ్ళలేదు కానీ ఆమె అసెంబ్లీకి వెళ్ళినట్టు స్పీకర్ మీద కాగితాలు విసిరినట్టు ఒక వార్త రాశారు ఆ మధ్య 2023 సెప్టెంబర్లో ఎప్పుడో సెషన్స్ జరుగుతున్నప్పుడు. అప్పుడు ఆమె స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నేను అసెంబ్లీకి వెళ్ళలేదు కానీ వెళ్ళినట్టు వీళ్ళు సృష్టించి పాత ఫోటోతో వేశారని ఇలా చాలా రాశారనమాట. అండ్ జనసేన టీడీపీ బీజేపీకి గ్యాప్స్ వచ్చాయని, బీజేపీ వాళ్ళు జనసేనలో కూటమి టీడీపీ మీద రివర్స్గా ఉన్నారని పొలిటికల్ ఇంటెన్షన్స్తో చాలా రాస్తూ వస్తారు. అవన్నీ సాధారణం. అయితే ఏబి వెంకటేశ్వరరావు గారు మాత్రం సరైన పాయింట్ పట్టుకున్నారు. నిజంగా ఆయన అన్నమాట, ఆయన అనకుండా అలా అన్నారు అని మాట్లాడడాన్ని ఆయన తప్పుపడుతూ సింపుల్గా వార్నింగ్ ఇచ్చారు. మీకేమైనా విలువలు మిగిలి ఉంటే సరిదిద్దుకోండి, లేకపోతే టైం వచ్చినప్పుడు నేను చూసుకుంటాననేటట్టు వార్నింగ్ ఇచ్చారు. దాంతో సాక్షిలో ఒక చిన్నపాటి సవరణ దిద్దుకున్నారు. ఇక్కడ నేను సాక్షి నేనేమంటానంటే, నా వీడియోలు కూడా సాక్షిలో వాడుకుంటున్నారు. నేను నిజంగా సాక్షిని నాకున్న మాధ్యమం ద్వారా నేను ఆల్రెడీ 3 రోజుల కిందటే చెప్పా, మీరు ఇలా వాడుకోవడం కరెక్ట్ కాదు,
మీ నాయకులేమో నన్నేమో టీడీపీ వాడని అంటారు, కానీ మీరేమో మీ మీడియాలో నా వీడియోలను ముక్కలు చేసి వాడతారు. వాడితే మొత్తం వాడండి, ప్రతి వీడియో వాడుకోండి. కానీ ముక్కలు కట్ చేసి 20 నిమిషాల ముక్క, 30 సెకండ్ల ముక్క వాడడం అనైతికం, సిగ్గు లజ్జ ఉండాలి అని నేను అన్నాను. కానీ ఈరోజు పొద్దున్న న్యూస్ పేపర్ అనాలిసిస్ ఒక ప్రబుద్ధుడు కామెంట్ చేశాడు. కిషోర్ అనే ప్రబుద్ధుడు ఒక ఆయన ఏం కామెంట్ చేశాడు, సాక్షిలో వీడియోలు వాడుకోమని నేను అనుమతినిచ్చినట్టు, సో సాక్షి దగ్గర నేను ఏదో తీసుకుంటున్నట్టు ఒక ప్రబుద్ధులు ఎవరో కామెంట్ చేశారు. ఏమండి, ఒక మీడియాను, ఒక పెద్ద మీడియాను పట్టుకొని సిగ్గు లజ్జ ఉంటే మీరు నా వీడియోలు వాడరు అనే మాట అన్నాను. అది వాళ్ళకి చాలదా? అంత పెద్ద మాట. నాలాంటి ఒక సాధారణ చిన్న జర్నలిస్టు ఒక పెద్ద మీడియా సంస్థని, ఒక పెద్ద పార్టీ నడుపుతున్న మీడియాని సిగ్గు లజ్జ ఉంటే నా వాడొద్దు అన్నాను. అది చాలదండి? వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకుంటే ఈ మాట అనగలనా? ఇప్పుడుగా చెప్తున్నా. నేను వాళ్ళ మీద లీగల్గా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, నా వీడియోలు వాళ్ళు వాడుతున్నందుకు. కానీ మీడియాలో ఇవన్నీ సహజమే. ఒకళ్ళు వీడియోలు ముక్కలు ఒకరు వాడతారు. నేను కూడా వీడియోలు చేసే సందర్భంలో వేరే పేపర్ క్లిప్పింగ్స్ వాడతాను కదా, అండ్ వేరే మీడియాలో వచ్చినవి వాడతాను కదా. సో అన్నీ సహజం కాబట్టి చెప్తున్నా. కానీ వాళ్ళు ఎలా వాడతారు? పొలిటికల్ ఇంటెన్షన్స్తో వాడతారు, వక్రీకరణలు వాడతారు, మార్ఫింగ్లు, ఎడిటింగ్లు వాడతారు, తప్పుడు ఉద్దేశాలు నాకు ఆపాదిస్తారు, వీడియో మొత్తం చూపించరు, చిన్న చిన్న ముక్క చూపిస్తారు. అది తప్పు అంటాను నేను, అది అనైతికం అంటాను నేను. సో నేను యాక్చువల్ లీగల్గా వెళ్ళాలనే అనుకుంటున్నా, కానీ నాకున్న బలం సరిపోదేమో ఆలోచిస్తున్నాను. నేను నిజంగా లీగల్గా వెళ్ళాలంటే మొన్న లాస్ట్ మంత్ TV5 మీదే వెళ్ళేవాడిని. TV5 మీద నా మీద ఒక బురద చల్లారు, అప్పుడే వెళ్ళేవాడిని. కాకపోతే ఎందుకులే తెగే వరకు లాగడం అని నేను ఆగాను. వాళ్ళ బుద్ధి జ్ఞానం అంతేలే అని వదిలేశాను. చైర్మన్ గారికి కంప్లైంట్ చేశా, వైస్ చైర్మన్ గారికి కంప్లైంట్ చేశా, వాళ్ళు ఏదో సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. సర్లే వీళ్ళు చూస్తానులే, టైం వచ్చినప్పుడు మాట్లాడదామని వదిలేశాను. నిజంగా అప్పుడే నేను లీగల్గా వెళ్ళొచ్చు, నాకు ఆధారాలు చూపించండి అని. అలాగే సాక్షి వాళ్ళు, వీళ్ళు కూడా అంతే. నా వీడియోలు వాడుతున్నారు, వక్రీకరిస్తున్నారు, నాకు లేని ఇంటెన్షన్స్ ఆపాదిస్తున్నారు కాబట్టి వీళ్ళకి నేను లీగల్ నోటీసులు పంపించవచ్చు. బట్ నేను చాలా పరిమితి, చాలా చిన్నోడిని. ఎందుకులే ఈ పెద్ద పెద్ద వాళ్ళతో నేను పెట్టుకోవడం? నాకున్న పరిమితుల్లో నేను వీడియోలు చేసుకుందాము, నాకున్న పరిమితుల్లో నేను ఉందామనే ఉంటున్నాను తప్ప, నేనేదో నాకు నేను ఎక్కువగా ఊహించుకొని నాకు నేను ఎక్కువగా పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలిసిన విజ్ఞాన అంశాలను నేను పంచడం, నాకు తెలిసిన సబ్జెక్ట్ నేను అనలైజ్ చేయడం, ఎక్కడైనా ఏదైనా సీరియస్ సమస్య ఉంటే దానిలోకి వెళ్ళి చెప్పడం, కంటెంట్ రాయడం, ఇది మాత్రమే నా బాధ్యత. యాక్చువల్లీ అయితే సాక్షి వాళ్ళు ఇంకా రిపీట్ చేశారు అనుకోండి, సేమ్ నా వీడియోలు ఇంకా వాళ్ళ దానిలో వాడడం రిపీట్ చేస్తే మాత్రం ఏదో ఒక సందర్భంలో లీగల్గా నేను అడుగుతాను. నాకు తెలిసిన న్యాయవాదుల్ని మన వాళ్ళని అడిగి సాక్షి మీద ఏ విధంగా లీగల్గా వెళ్ళాలనేది వెళ్తాను. అంతే తప్ప వాళ్ళకి నేను పర్మిషన్ ఇచ్చినట్టయితే కాదు. మళ్ళీ అంటున్నానుగా, సిగ్గు లజ్జ ఉంటే వాళ్ళు వాడరు, అవేం లేవు కాబట్టి వాడుతున్నారు. అలా వాడుకున్న వాళ్ళు వాళ్ళ నాయకులను కంట్రోల్లో పెట్టుకోవాలి, నన్ను టార్గెట్ చేయకుండా.